హాయ్ ఫ్రెండ్స్, స్నో వరల్డ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. అండ్ ఆ వీడియో పెడితే కూడా మస్తు మంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడ నుంచి అయితే ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం. వాళ్ళు చూసుకొని అయితే ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసినాం. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఆగో చెరువు, ఆగో చెరువు, ఆగో ఆగో చూడగో ట్యాంక్ బండ్, ఆగో సెక్రటరియా చూడగో, ఆగో అంబేద్కర్ బుద్ధుడు, అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ ఉంది పెట్టాగో. అది గొప్పిరా. అవును 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 చిన్న ఉంటుంది. అవును పదండి. అగో చెరువు, చెరువు బంటి, ఓ బాబాయ్ చెరువు చెరువు చెరువు. అవును పదండి. ట్యాంక్ బండ్ దగ్గరికి. ఎక్కడికి వచ్చినాం? కొట్టి ట్యాంక్ బండి, ట్యాంక్ బండి, ట్యాంక్ బండ్, ట్యాంక్ బండ్, ట్యాంక్ బండ్. ఫోటో దిగుదాం. పట్టండి, నిల్చోండి. ఇక్కడైతే ఫొటోస్ దిగేసినాము. ఏమండి, కార్ ఇక్కడనే ఉంది. పదండి వెళ్దాం, పదండి. మన కార్ ఇక్కడే ఉంది. చలో ఇదిగోండి, ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఓ ఫుల్ రష్. అసలు రోడ్ కూడా దాటడానికి రాలేదు మాకు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. అబ్బా అబ్బాబా ఏం జనాలు, మస్తు అసలు సూపర్ ట్యాంక్ బండ్ అయితే. మా వారు నన్ను వీడియో తీస్తున్నా, నేను మా వారిని వీడియో తీస్తున్నా. అబ్బా ఇక్కడ ఫొటోస్ మంచిగా వస్తున్నాయి. ఇక్కడ లైట్ మంచిగా ఉంది. ఇక్కడ ఫొటోస్, ఇప్పుడు ఫొటోస్ ఏం కావాలి? చాకోబారా, చాకోబార్ అట్టు ఇవ్వండి. ఎవరికి ఏం కావాలన్నా తొందర తీసేసుకోండి ఇక్కడే ఇప్పుడే. ఇక 10 సార్లు అడగకండి. అదిగోండి చాకోబారు, కోను తీసుకోండి. ఏం కావాలో? 2 కాదు, ఒక్కటే చాలు, తగ్గొస్తుంది. ఏమేం కావాలో తొందర తీసేసుకోండి. నీకు కూడా ఏమైనా కావాలా? నాకేమో అటు చూడండి, చూడండి. ఇక్కడ ఇంకా దగ్గరలో ఉన్నాం. అటు చూసుకుంటే దగ్గరగా తినండి. అయ్యో తొందర తిను, మరి పోతుంది. ఐస్ క్రీమ్ పోతుంది. మరి ఐస్ క్రీమ్స్ తింటున్నారు మా వాళ్ళు కొంచెం కూల్ కావడానికి. ట్యాంక్ బండ్ గబ్బు వాసన వస్తుంది. కానీ ట్యాంక్ బండ్ మాత్రం గబ్బు వాసన వస్తుంది. మా వారు కూడా కుల్ఫీ తింటున్నారు చూడండి. అందరికందరు మంచిగా. ఇప్పుడే చల్లగా పోయొచ్చినాం. ఇంకా మళ్ళీ స్నో వార్డులకు పోయొచ్చి మళ్ళీ తగ్గినాయి, బాగా తొందరనే తగ్గినాయి. చలికి తగ్గినాయట, చూసినావా? ట్యాంక్ బండ్ మీద నడుచుకుంటూ పోతాను. కొంచెం దూరం నడుస్తాం. నడిచేసి ఇక్కడ నుంచి ఇంకా అక్కడికి బోటింగ్కి అయితే వెళ్దామంటున్నారు, బుద్ధుడి దగ్గరికి. చూస్తాం, వెళ్తాం. ఇగో వీళ్ళు ఐస్ క్రీమ్స్ తినడానికే సరిపోయింది. ఐస్ క్రీమ్స్. చలో నడవండి. ఇప్పుడైతే బుద్ధుడి దగ్గరికి బోటింగ్ అన్నారు కదా, బోటింగ్కి వెళ్దాం. పదండి. కావాలా నీకు బోటింగ్? పదండి మరి బోటింగ్ ఎక్కుదాం అనేసరికి ట్యాంక్ బండ్ దగ్గరికి బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడైతే. పదండి నాన్న. కూల్ తిని ఎట్లయితుంది చూసినావా? సెక్రటేరియా మాత్రం ట్రై కలర్స్లో మస్తు మంచిగా ఉందండి. నేనైతే నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం చూస్తున్నా అనమాట. మస్తు మంచిగా అనిపించింది. ఫస్ట్ మేము స్నో వరల్డ్కి వెళ్తూ ఉంటే కింది సైడ్ చూస్తూ ఉంటే అసలు సెక్రటేరియా, తర్వాత ఇటు లుమ్ని పార్క్, మధ్యలో గార్డెన్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంత మంచిగా అనిపించిందో అసలు చూస్తూ ఉంటే. నేనైతే వీడియో అస్సలు మిస్ కావద్దని చెప్పేసి అట్లనే తీసుకున్నా. తర్వాత మేము లుమ్ని పార్క్ లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు అక్కడే ఉండి వీడియో తీసుకున్నాను అనమాట. మస్తు మంచిగా అనిపించింది. ఇక్కడ ఇప్పటికే 7:45 అవుతుంది. టికెట్స్ దొరికాయేమో, ఫుల్ భయపడ్డాము. అయినా సరే దొరికింది. రండి, దిగినాం. ట్యాంక్ బండ్ దగ్గర దిగినాం. ఇక దా నడు ట్యాంక్ బండ్ దగ్గర పద. బోటింగ్కి వెళ్దామన్నారు కదా, నడవండి. బోట్ షికార్ పదండి. సెక్రటేరియా ముందట, కరెక్ట్ సెక్రటేరియా ముందు ఉన్నాం. అనిపిస్తుందా? పదండి, పెడతాం. ఇంకా సెక్రటేరియా ముందే దిగినాము. పార్కింగ్ చేయడానికి ఎక్కడ ఉందా అని చూస్తే ముందు ఉందన్నమాట. అసలు ఆ రోజు సండే అయ్యేపటికి ఎంత జనాలంటే కారు అక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. తర్వాత ఇటు సైడ్ కొంచెం ఖాళీగానే ఉండే. ఇంకా లోపల మా మరిది లోపల సైడ్ వెళ్ళేసి పార్కింగ్ చేసి వచ్చారు. 9 వరకే లుమ్ని పార్క్ లోపలికి అలో ఉంటుందంట. 9 తర్వాత క్లోజ్ అయిపోతుందంట. అసలు బోటింగ్కి మాకు టికెట్స్ దొరుకుతాయో లేవో అని చెప్పేసి టక్క తొందరగా లోపలికి వెళ్ళిపోయినాము. మా మరిది పార్కింగ్ చేసి వచ్చే వరకు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాయ్స్ సైడ్ అసలు ఇస్తలేరు, టికెట్స్ క్లోజ్ చేసేసారు. ఇంకా గర్ల్స్ సైడ్ ఇస్తున్నారు. లేడీస్ సైడ్ అంటే లేడీస్ సైడ్ ఇస్తున్నారు అనగానే మా వారు తొందర పిలిచి, మాకు ఇస్తలేరు, మీ లేడీస్ సైడే ఇస్తున్నారు, తొందరగా వెళ్ళు అనేసరికి ఇంకా లోపలికి వెళ్ళి నిల్చున్నా అనమాట. ఇంకా అటు ఇటు చేసి అయితే టికెట్ అయితే దొరికింది. టికెట్ దొరకగానే లోపలికి వెళ్ళిపోతున్నాం చూడండి. కరెక్ట్ 9
వరకు వచ్చిన వాళ్ళని అలా లుమినీ పార్క్ టికెట్ అయితే తీసేసుకున్నాము. తీసుకొని అయితే అదిగోండి బోట్ ఎక్కుదామని చెప్పేసి వెళ్ళినాం. పార్క్ అయితే నార్మల్గానే ఉంది. ఇదిగోండి అందరూ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 9 అవుతుంది అయినా సరే మస్తు మంది ఉన్నారు. పార్కు బోట్ ఎక్కడానికి అందరు బోట్ ఎక్కడానికి వెళ్తున్నారు. 9 వరకే బోట్ అంట, మరి చూడాలి. మెల్లగా 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 దిగండి. ఇదిగోండి ఇక్కడైతే బోట్ ఎక్కుదామని అయితే బుద్ధుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. పదండి. అవ బోట్ టికెట్ తీసుకున్నట్ట బాబాయ్, పదండి. బోట్ టికెట్ తీసుకున్నాడు కావచ్చు, టైం అయిపోతుంది. చలో చలో బోట్ పోతుందట దా. సరే బోటింగ్ పోతుంది దా, తొందరరా తొందరరా తొందర తర్వాత మాట్లాడు కదా. చలో పదండి. బోట్ అవును వేసుకోవాలి, లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు. పదండి వేసుకోండి వేసుకోండి వేసుకోండి. అవునా వేసుకో, ఊగుతుంది ఇదైతే. బోటింగ్కి అయితే వచ్చినాము. ఇదిగోండి ఆల్రెడీ కొంతమంది వెళ్ళేసి వస్తున్నారు. అదిగోండి పెద్ద లాంచ్ వెళ్తుంది అక్కడ నుంచి. వేసుకోండి నాన్న, తొందరగా వేసేసుకోండి. వెళ్ళు చలో వెళ్ళు కుట్టి హనీ హనీ వెళ్ళు హనీ వెళ్ళు వెళ్ళు నాన్న ఎక్కువ. ఓకే కూర్చున్నామా? లోపల కూర్చున్నాము. ఇక బోటింగ్ వచ్చేసి కూర్చున్నాం. బోటింగ్ కూర్చున్నాం. ఫోటో తీ బన్నీ అటు నుంచి మమ్మల్ని ఫోటో తీసేయి రాజు. అక్కడ నుంచి ఆల్రెడీ పోతుంది. గో జెట్ అయితే ఎక్కేసినాము. ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందంటే మేము కొంచెం స్పీడ్గా ఉండే జెట్లో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అప్పటికి టైం అయిపోతుంది కదా. ఇంకా ఏదైతే ఏదైనా సరే అని చెప్పేసి 500 అనమాట టికెట్ వచ్చేసి అందరికీ. అయితే ఫస్ట్ 4గురికి అని అన్నారు. ఇంకా మా మరిదిని రానియలేదు. తర్వాత యాటిట్ చేసేసి ఇంకా రానిచ్చి తర్వాత అయితే వెళ్ళిపోతున్నాము. బుద్ధుడి దగ్గరకు వచ్చేసినాం. నిజం చెప్పాలా అండి, హైదరాబాద్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళాము అంతగానం ఇంట్రెస్ట్ చూపించాము వెళ్ళి ఎక్కడానికి ఏదైనా ఎంజాయ్ చేయడానికి. కానీ అదే వేరే ఊరికి వెళ్ళిపోతే అరే వెళ్ళి ఎక్కితే బాగుండు, వెళ్ళి చూస్తే బాగుండని అనిపిస్తుంది. ఇక్కడ ఏమైందంటే సడన్గా ఒకటేసారి అంకుల్ అటు ఇటు సైడ్కి చేస్తున్నాడు అనమాట. మస్తు అనిపించింది అసలు. భయపడ్డాం అందరం ఒకటేసారి. ఇదిగోండి జట్ని అటు ఇటు కాలుతోటి మస్తు ఇట్లా స్టంట్స్ లాగా చేస్తున్నారు. మస్తు అనిపించింది, మంచిగా అనిపించింది. ఒకటేసారి భయపడ్డాం, తర్వాత కానీ మంచిగా అనిపించింది అనమాట. అంకుల్ మాత్రం మంచిగా తీసుకెళ్ళి మంచిగా తీసుకొచ్చిండు కదండి. మనం ఎవరైనా ఇక్కడ ఏ ఊరిలో ఉంటామో వాటిని పట్టించుకోము. అదే వేరే ఊరికి వెళ్ళిపోయినాక అరే అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే బాగుండే అట్లా అనిపిస్తుంది కదా. సేమ్ అదే అనిపించింది. నేను హైదరాబాద్లో 5-6 ఇయర్స్ ఉన్న చిన్నప్పుడు స్టడీ మొత్తం అక్కడే యాక్చువల్గా. మళ్ళీ నేను పెళ్ళి చేసుకుని కూడా అక్కడే ఉన్నా కానీ ఏ రోజు అంత ఇంట్రెస్టింగ్గా వెళ్ళి ఏది చూడకపోయేదాన్ని. చూసిన కొన్ని ప్లేసెస్ కానీ ఇంకా ఈ బోటింగ్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు మరి పనిగా పడా నేను కార్ వేసుకొని పిల్లల్ని వేసుకొని వెళ్ళి బోటింగ్ చేయాల్సి వచ్చింది. అంటే ఇక ఎప్పుడు చేయాల్సి వచ్చింది అప్పుడే చేస్తామేమో అనిపించింది అనమాట. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము, ఎందుకు వెళ్ళిపోతున్నాము. బంటి వచ్చేసినాం. సూపర్ కదా బంటి, ఎట్లుంది బంటి బోటింగ్? సూపరా, బాగుందా? భయపడ్డట్టున్నాడుగా, ఫేస్ అంత ఎట్లా పెట్టిండు. మెల్ల మెల్ల మెల్ల. ఓకే పదండి ఇక బంటి మెల్లగా మెల్ల. ఓకే ఓకే చలో రండి రండి రండి. ఎంజాయ్ కుట్టి బోటింగ్ ఎంజాయ్ చేసినావా? ఫుల్ ఎంజాయ్. వామో వామో తీసేసినావా? వెరీ గుడ్. పిన్నికి పో. ఏంటిది బంటి? ఏంటిది బంటి? భయపడినావా? ఓ మన ఏం కాదు. భయ్యమా? కిందికి వచ్చినప్పుడు భయపడ్డావా? బంటే కిందికి వచ్చినప్పుడు భయపడ్డావా? నీకు స్విమ్మింగ్ వచ్చు కదా, నువ్వు నేర్చుకుంటున్నావు కదా. మళ్ళీ పోతున్నారా? సరే పద మునిగొచ్చినావా? పద. ఇట్లా అనిపించింది బోటు. అమ్మో నా భయపడ్డరా? పుట్టి నీకు భయమైందా? నువ్వే అరిచినావా పెద్ద పెద్ద కేకలు పెట్టి? ఎంజాయ్ బంటి, నీకు భయమైందా బోటు? నోట్లో పెట్టకు. ఎంజాయ్ చేసిండ్రా అయితే? ఎంజాయా సూపర్.
సూపర్ ఎంజాయ్, ఇవాళ అన్ని ఎంజాయ్మెంట్లు. అవునా, సరే పదండి. ఇక అయిపోయింది, ట్యాంక్ బండ్ కూడా చూసేసుకున్నాం. ఏరోప్లేన్ పెద్దది. ముగ్గురిని అడుగుతున్నా మంచిగా అనిపించిందా అని అంటే మమ్మీ బోటింగ్ మస్తు అనిపించింది అని కుట్టి చెప్తుంది అనమాట. ఇక్కడైతే ఇంకా మా వారు ఉండేసి అంటున్నారు సెక్రటేరియా దగ్గర మొత్తం కవర్ అయ్యేటట్టు ఫోటో దిగుదామని చెప్పేసి. అయితే నేను ఇక్కడ నిల్చొని ఉంటే ఇక్కడ అవసరం లేదు, బయటకు వెళ్ళి బయట నుంచి దిగుదాం పదండి అని అంటే బయటకు వెళ్తున్నాం. మార్నింగ్ మాది 10కి స్టార్ట్ అయింది రూమ్లో నుంచి జర్నీ. అంటే ఇవాళ నైట్ మొత్తం 10-11 వరకు తిరుగుతూనే ఉన్నాము. కాళ్ళ నొప్పులు చూడాలి అసలు, నైట్ పడుకున్నప్పుడు ఘోరంగా కాళ్ళ నొప్పులు అసలు. ఇంకా అయినా సరే తిరగదాము, ఇక వచ్చినాం కదా తిరగాల్సిందే ఒక రోజులో అని చెప్పేసి మొత్తం తిరిగినాము. మళ్ళీ రేపటి ప్రోగ్రామ్ రేపు ఉంది కదా. ఇప్పుడైతే సెక్రటేరియా దగ్గర ఫొటోస్ దిగుతున్నాము. ఎక్కండి ఫాస్ట్. ఇంకా ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. అని ఎక్కుపెట్ట ఎక్కండి. కుట్టి వస్తుంది. రావాలి అంటుండు. కూర్చో. సరే కూర్చోండి. బండి దగ్గర అయితే బోటింగ్ అయిపోయింది. బోటింగ్ అయిపోయి సూపర్ ఉంది మమ్మీ. నైట్ వ్యూ అయితే సూపర్ ఉంది. శంఖం, అమరవీరుల స్తూపం అది. శంఖం దీపమే. దీపం ఎట్లుంది ట్యాంక్ బండ్? సూపర్ ఉంది మమ్మీ. నైట్ వ్యూ మాత్రం మస్తుందా? నచ్చింది. బోటింగ్ నచ్చిందా? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి నచ్చుతుంది అనమాట మీకు, అంతేనా? సూపర్. జూ పార్క్ లోనేమో సఫారీ, స్నో వర్డ్ అయితే మొత్తమే నచ్చింది. ఇప్పుడు నచ్చింది. అవునా? అవునా, ఎక్కాలనుందా? గారాలనుందా? ఇదిగోండి ట్యాంక్ బండ్ దగ్గర మంచిగా కరెక్ట్ 8:45 అవుతుంది. టికెట్ దొరుకుతుంది లేదా అనుకున్నా కానీ టికెట్ దొరికింది. లోపలికి వెళ్ళినాము, బోటింగ్ కూడా తీసుకున్నాం. బోటింగ్ 5 minutes జెట్ స్పీడ్, అది బాగుంది. బోటింగ్ అయితే చాలా బాగుంది, పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసారు. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. మస్తు భయం అయిందా బంటి? అబ్బో, ఆయన ఇట్లా 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 అంటుండే కదా అంకుల్. మీ సైడ్ ఎక్కువ పంపినారు. మా సైడ్ ఎక్కువ పంపిండా? అవునా, భయం అయింది ఒకటేసారి. సరే అమరవీరు. అవునంటే అసలు భలే సెక్రటేరియన్ కూడా భలే కట్టిండ్రు కదా. అది ఇప్పుడు అంటే అలా కనిపిస్తుంది, అలా పెట్టిర్రా? మిర్రర్ మమ్మీ, అది మిర్రర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అది మిర్రర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మిర్రర్ లో అది కనిపిస్తుంది. అది మిర్రర్ తోటి కట్టినారు కదా మమ్మీ, మిర్రర్ లో కనిపిస్తుంది. బ్లాక్ కలర్ ఉన్నా సీఎం క్యాంప్ ఆఫీస్ వస్తుంది. ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ దాటి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ రాగానే బయటికి రాగానే అక్కడ సెట్ చాట్ ఉంటుంది, ఆ చాట్ దగ్గర కూర్చోగానే తింటాం. ఎన్టీఆర్ గార్డెన్స్ అయిపోయింది. ఎన్టీఆర్ గార్డెన్ కూడా క్లోజ్ చేసేసిండ్రు. నేను పప్ప పిన్ని వాళ్ళు కూడా తిన్నారు. ఇదే ఎంట్రెన్స్. అవును, ఎన్టీఆర్ గార్డెన్స్ ఎంట్రెన్స్. ఇదిగోండి ఎంట్రెన్స్ దాటుకొని వెళ్ళిపోతున్నాం. ఇది బాగుంటుంది, ఇది కూడా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు పోదాంలే. అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం. అవును, స్టాచ్యూ. ఎవరు కట్టించిండ్రు? కేసీఆర్ కట్టించిండా? అవునా, భలే కదా. భలే అసలు మస్తు సూపర్ కదా. అవును, వావ్. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్. రూమ్కి అయితే వచ్చేసి బా పడ్డావా మెల్లగా? అవును పద డాడీ మెల్లగా పద. లోపల ఉన్నాయి పా, ఒకటి కురికింది. రూమ్కి వెళ్ళిపోతున్నాం ఇంకా. ఓకే పదండి. కొట్టు, ఆ డోర్ని కొట్టు. పొద్దున ఏలి ఇరికిచ్చింది బంటికి. పద. అవును సరే పదండి. ఇప్పుడే చేస్తున్నా. మామ వచ్చింది కదా, తమ్ముడు చికెన్ తీసుకొచ్చిండు. చికెన్ అండి ఒకటి సరిపోతుంది. ఒకటి వేసిన ఆల్రెడీ. ఒకటి తిన్నానా, 2 వద్దు నాన్న, మళ్ళీ వేస్ట్ అయితే ఎందుకు ఉండ. నీ కర్రీ వేస్ట్ చేయకు. ఇదిగోండి తమ్ముడు అయితే వచ్చిండు. తమ్ముడు లెగ్ పీస్ చికెన్ వండుకొని తీసుకొచ్చిండు. తింటాడు, నువ్వైతే తినుకోండి మరి. ఇక్కడ లే డాడీ, తిందువులే. రూమ్ పక్కనేనట, పక్కనే.
మినిట్స్ పడుతుంది అని 10 minutes 10 minutes 15 minutes ట్రాఫిక్ లేకపోతే 10 minutes బండి నువ్వు ఇటు ఉంది నాతో తినండి బండి బండి పోనా